ఈరోజు చెట్లు నాటేది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజలకి నీడనివ్వాలనే ఉద్దేశంతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు చూస్తే చెట్లు నాటున్నారు. ఒక్కొక్క చెట్టు 12,000 ఖర్చు అయ్యే విధంగా ఆ చెట్లు నాటితే ఆ చెట్టు కేవలం సంవత్సరంలో 4 నెలలు మాత్రమే అది ఉంటుంది. 2 నెలలు మాత్రం ఆకులు ఉంటాయి, 2 నెలలు పూలు ఉంటాయి. మొత్తం మీద 4 నెలలు మాత్రమే అది చెట్టుగా ఉంటుంది, మిగతా టైం అంతా పోసిపోయి ఉంటుంది. అలాంటి చెట్లు నాటారు ఈరోజు మీరు. ఇదే మీరు చేసే పర్యావరణ పరిరక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు నెల్లూరు నగరంలో ఉదయం మాట్లాడారు, నువ్వే మాట్లాడావు, 15 అడుగుల కంటే 5 మీటర్లకు ఒక చెట్టు లెక్క నాటామని చెప్పి. నేను రాసి చూపిస్తా, వాటిలో 10 అడుగులు కూడా లేనటువంటి డిస్టెన్స్ లో చెట్లు నాటారు. 12 అడుగుల చెట్లు అని చెప్పారు. పదం 5 అడుగుల నుంచి 7 అడుగుల నుంచి 8 అడుగుల నుంచి కూడా ఒక్కొక్క చెట్టు నాటున్నారు. ఆ చెట్లు ఈ రోజే రోజుపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి. సాక్ష్యాధారాలు కావాలంటే నేను చూపిస్తా. కొన్ని డివిజన్లో 4వ డివిజన్లో 5వ డివిజన్లో మేము పోయి చూసి వచ్చాం. చూసిస్తే ఆ చెట్లు అసలు బతికే పరిస్థితులు లేవు. అలాంటి చెట్లు నాటి మీరు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏప్రిల్లో నా చెట్లు నాటేది. ఏప్రిల్ నాటితే మళ్ళా ఎండిపోతాయి, మళ్ళా ఒకటి టన్నర్లు పిలవచ్చు, మళ్ళా ఒకటి నాటేదానికి మళ్ళా ప్రజాధనం దుర్వినియోగం చేయొచ్చు అనే ఉద్దేశం తప్ప చెట్లు ఎప్పుడైనా ఆగస్టులోనో సెప్టెంబర్లోనో నాటితే చల్లదనం ఉంటుంది, తొలకలు పడతాయి, చెట్లు పెద్ద అవుతాయి, పర్యావరణానికి ధీటుగా ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ప్రజలందరికీ, నెల్లూరు ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఇలాంటి ప్రజా దోపిడీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని పోకటి వేళతో ప్రకటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు మరొకటి, మా నాయకుడిని మాట్లాడితే 2.5 సంవత్సరం రాజకీయాల్లో జూనియరు సీనియర్ అని చెప్పి మాట్లాడుతున్నారు రూప్ కుమార్ యాదవ్ గారు. నేను ఒక్కటే రూప్ కుమార్ గారిని అడుగుతున్నా, మా నాయకుడు జూనియరా సీనియరా అనేది పక్కన పెడితే, మా నాయకుడు విద్యా సంస్థలు స్థాపించి 25 సంవత్సరాల పాటు అనేక మంది విద్యార్థులను రాజకీయవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దించినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాదు సేవారంగంలోకి వచ్చి మొట్టమొదటిగా రెడ్ క్రాస్ స్థాపించి రెడ్ క్రాస్లో చైర్మన్గా ఎన్నుకోబడి ఆ రెడ్ క్రాస్ రూపురేఖలు మార్చి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో నెల్లూరు రెడ్ క్రాస్ అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. కరోనా కష్టకాలం వస్తే కుటుంబ సభ్యులు కూడా కరోనా వల్ల చనిపోయినటువంటి పేషెంట్ మృతదేహాన్ని వద్దకి రాలేని పరిస్థితుల్లో స్వయంగా చంద్రశేఖర్ రెడ్డి గారు పోయి ఆ యొక్క దహన సంస్కారాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మా చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే 44 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పీడిఎఫ్ అభ్యర్థి అంటే యూటీఎఫ్ దాని అనుబంధ విభాగాలన్నీ కలిపి పీడిఎఫ్ అభ్యర్థి గెలుస్తూ వస్తున్న సంగతి మనందరం గుర్తు చేసుకోవాలా. అట్లాంటి పీడిఎఫ్ అభ్యర్థిని ఢీకొని ఎమ్మెల్సీగా, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిచి చూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అది ఆయన చరిత్ర అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్
ఉమెన్ మెన్ కిడ్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు.